హాయ్ అండి, నేను మీ కేరాని. వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను పొటాటోతో మంచూరియన్ రెసిపీ చూపించబోతున్నానండి. ఒక స్ట్రీట్ ఫుడ్ స్టైల్స్ లో చూపించబోతున్నాను. చాలా సింపుల్ గా, చాలా తేలిగ్గా మనము ఇంట్లోనే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అయితే ఇప్పుడు మనము ఎలా అనేది వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను 200 గ్రామ్స్ పొటాటోస్ ని ఇలా తురుముకొని సాల్ట్ వాటర్ లో వేసుకున్నాను. గట్టిగా పిండి ఒక బౌల్లో వేసుకున్నాక అందులోకి ఒక పావు కప్ అంతా కార్న్ ఫ్లోర్, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూను, రెడ్ చిల్లీ సాసు 1 టీ స్పూను వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి 1 టీ స్పూన్ వేసుకొని పావు స్పూన్ అంతా ఉప్పు వేసుకొని ఇలా కలుపుకుంటున్నానండి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఇలా ఉండలుగా చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఉండలుగా రెడీ చేసుకున్నాను కదా. ఒక బాండీలో ఆయిల్ వేసుకొని అందులో నేను లో మీడియం ఫ్లేమ్తో ఈ ఉండల్ని ఫ్రై చేసుకుంటున్నాను. గోల్డెన్ కలర్ వచ్చే వరకు నేను ఈ ఉండల్ని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది ఎక్కువగా ఈవినింగ్ టైము స్నాక్స్ కూడా చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్ కూడా సూపర్ గా ఉంటుందండి. పొటాటోస్ తో ఇలా వెరైటీగా మనం మంచూరియా చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది కదా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా. సో మనకి ఈ ఉండలు అనేవి వేగిపోయినాయి అండి. మంచూరియన్ బాల్స్ చూసారా, ఈ కలర్ వచ్చే వరకు నేను ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు వీటిని తీసి నేను ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. ఆ తర్వాత బాండీలో 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను. ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకున్నాక 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇదంతా ఒక 10 సెకండ్స్ వరకు రోస్ట్ చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి నేను క్యాప్సికమ్ 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. పావు స్పూన్ వేసుకుని ఇలా కలుపుకుంటున్నాను. పచ్చిమిర్చి 1 టీ స్పూన్ అంతా వేసుకుంటున్నానండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ అంతా టమాటో సాస్ వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ అంతా సోయా సాస్ వేసుకొని 1 టీ స్పూన్ అంతా పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. మిరియాల పొడి పావు స్పూన్ అంతా వేసుకున్నానండి. మిరియాల పొడి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది కాబట్టి నేను మిరియాల పౌడర్ ని ఇలా యాడ్ చేసుకున్నాను. 1 టీ స్పూన్ అంతా కార్న్ ఫ్లోర్ లో 3 టేబుల్ స్పూన్ అంతా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని చక్కగా ఇందులో వేసుకున్నాను. ఇదంతా కాస్త దగ్గరికి అయ్యే వరకు ఇలా కుక్ చేసుకుంటున్నాను. పక్కన పెట్టుకున్న ఈ పొటాటో బాల్స్ ని నేను వేసేసుకుంటున్నానండి. ఇదంతా బాగా మిక్స్ అయ్యే వరకు ఒక్కసారి ఇలా కలుపుకుంటున్నాను. నేనైతే మంచూరియాని డ్రైగా చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే కొంచెం జ్యూసీగా ఉండాలనుకుంటే మరి కాస్త కార్న్ఫ్లోర్ వాటర్ తో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చివరిగా నేను కొత్తిమీరని ఇలా వేసుకుంటున్నాను. అయిపోయిందండి. చాలా సింపుల్ గా, టేస్టీగా, ఎంత క్విక్ గా రెడీ అయిపోయిందో కదా. ఇప్పుడు నేను తీసి ఒక బౌల్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. సో ఇది సైడ్ డిష్ కూడా చాలా బాగుంటుందండి. రసంలోకి, సాంబార్లోకి కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది. సో మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఈ మంచూరియన్ చాలా ఈజీగా, చాలా క్విక్ గా అయిపోయింది కదా. తయారు చేయడం చాలా తేలికే కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. స్పైసీస్ అన్ని నేను మీడియంగా వేసుకున్నాను. కావాలనుకుంటే మీకు అనుగుణంగా స్పైసీస్ ని కాస్త యాడ్ చేసుకోవచ్చు. ఏదెందుకు, తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా. అంతేనండి ఇవాల్టి వీడియో. మరికొన్ని వీడియోస్ లో కలుద్దాం.